తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వికారాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య చంపేసినట్లుగా తెలుస్తోంది. తండ్రి సాయంతో అర్ధరాత్రి హత్య చేసింది. వేరే వాళ్లతో మాట్లాడుతుందని భర్తకు అనుమానం కలిగింది. ఇరువురి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాండూరు మండలం మల్కాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొగుళ్ల హత్యలతో ఆందోళన చెందుతున్నారు. మూడు ముళ్ల బంధానికి తూట్లు పడుతోంది. పవిత్రమైన వివాహ బంధం వివాహేతర సంబంధాల ముందు అపవిత్రంగా మారుతోంది. ప్రియుడి మోజులో పడి భర్తను ప్రేయసి మోజులో పడి భార్యను చంపేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాయి. ఇటీవల మొగుళ్ల హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఎక్కడో ఓ చోట భార్యల చేతిలో భర్తలు బలైపోతూనే ఉన్నారు. వివాహేతర సంబంధాలు కారణంగానే ఈ హత్యలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో దారుణం వెలుగు చూసింది. భర్తను చంపేసింది భార్య. తండ్రితో కలిసి హతం చేసింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్ కు 10 ఏళ్ల కిందట కొత్లాపూర్ కు చెందిన జయశ్రీతో వివాహం జరిగింది. వారికి 2 సంతానం కూడా ఉన్నారు. కొన్నేళ్లుగా బాగా సాగిన వారి కాపురంలో 3 ఏళ్ల కిందట కలహాలు మొదలయ్యాయి. కలిసి ఉండలేక వేర్వేరుగానే ఉంటున్నారు. నెలన్నర కిందట పెద్ద మనుషుల సమక్షంలో మళ్లీ కలిసి ఉంటున్నారు. అయితే ఇంతలోనే మళ్లీ గొడవలు మొదలయ్యాయి. భార్య ఎవరితోనూ మాట్లాడుతుందనే భర్త అనుమానించడంతో గొడవ పడుతున్నారు ఇద్దరు. ఈ క్రమంలోని ఆదివారం అర్ధరాత్రి తండ్రితో కలిసి వెంకటేష్ను జయశ్రీ చంపేస్తుంది. 3 ముళ్లు వేసిన చేతులతోనే జయశ్రీ విరిచి పట్టుకుంటే కన్యాదానం చేసి అల్లుడు కాళ్లు కడిగిన మామ పండరి గొంతు నులిమి ప్రాణం తీశాడు. ఇటు తండ్రి హత్య, అటు తల్లి జైలుకెళ్లడంతో ఆ పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు చేసిన తప్పులకు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలకు ఇలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఈరోజు రెడ్డిపల్లి అంజిరమ్మ అనే ఆమె మల్కాపూర్ చెందిన ఒక లేడీ వచ్చేసి కరెంట్కోట్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని, వాళ్ళ కోడలు పాండరి అనే వాళ్ళు గొంతు విసిరి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తున్నాం. ఆమె ఇచ్చింది నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఊకే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య వీళ్ళు వాళ్ళ మామ ఇద్దరు పాండరి వీళ్ళిద్దరూ కలిసి చంపేసినారు నా కొడుకునని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తుంది. త్వరలోనే ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ తాడుతో కానీ చంపినట్టుగా తెలుస్తుంది. పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాం. రెడ్డిపల్లి వెంకటేష్ కి 10 ఏళ్ల కిందట కొత్లాపూర్కు చెందిన జయశ్రీతో వివాహం అయింది. వారికి 2 సంతానం కూడా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం జయశ్రీ భర్తతో గొడవపడి 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. నెలన్నర క్రితమే వెంకటేష్ గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి భార్య పిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భార్య వెంకటేష్ చేతులు పట్టుకోగా ఆమె తండ్రి పండరి అతన్ని గొంతు నులిమి హతమార్చినట్లుగా తెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా సోమవారం ఉదయం హతుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఆటో తీసుకొచ్చారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇంతలో పక్కింట్లో ఉండే బాధితుడి తల్లి సోదరులు అక్కడికి చేరుకోగా విషయం మొత్తం తెలుస్తోంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. హతుడి తల్లి అంజలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీ పండరీలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.